మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొగాకు రైతులకు మద్దతుగా జగన్ పొదిలి పర్యటనకు వచ్చారు. అమరావతిపై సాక్షి ఛానల్ చర్చకు నిరసనగా మహిళలకు ప్లకార్డులతో ఆందోళన మొదలుపెట్టారు. ఆ సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లతో దాడి చేయడంతో పోలీసులకు గాయాలయ్యాయి. ఇక పొగాకు రైతులను పరామర్శించిన జగన్ రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకుంటే భారీ నిరసనలకు దిగుతామని జగన్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలి పర్యటన వేళ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్కు నిరసన సెగతగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్కు నిరసనగా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల నుంచి ఎదురుదాడి జరిగింది. ఆ సమయంలో కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్కు గాయమైంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. పొగాకు రైతులతో మాట్లాడిన జగన్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఏడాది కూటమి పాలనలో రైతులు సర్వస్వం కోల్పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాం రైతులకు స్వర్ణయుగంగా పేర్కొన్నారు. అన్ని రకాల రైతులకు తాము అండగా నిలిచామని గుర్తు చేశారు. పొగాకు పంట వేసుకోమని ఇప్పుడు ముంచారని జగన్ విమర్శించారు. పొగాకు వేలంలో మార్కెఫెడ్ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎం కావటం రైతులకు శాపంగా మారిందన్నారు. కేంద్రం పీఎం కిసాన్ కింద 6,000 కాకుండా 20,000 సాయం చేస్తామని చెప్పారని జగన్ పేర్కొన్నారు. గత ఏడాది రైతు భరోసా 20,000 ఎగ్గొట్టారని ఆరోపించారు. మోదీ 6,000 ఇవ్వగా చంద్రబాబు ఎగ్గొట్టారని విమర్శించారు. కూటమి వచ్చాక దళారీలు లేకుండా పంట కోసే పరిస్థితి లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ క్రాప్ వ్యవస్థను నీరు కార్చిందని జగన్ మండిపడ్డారు. ఇన్పుట్ సబ్సిడీని గాలికి వదిలేశారని, కల్తీ ఎరువులు, విత్తనాలతో